బలపరిచి మా పక్షంగా మీ కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వచ్చిన బిడ్డలందరి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి విధమైన చీకటిని లయపరచండి. మీ దాసుడు బాబురాజును ఇంకను వారితో సహకరించిన యవనస్తులు, పెద్దలు, పిల్లల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రతి ఈవిని మాకు దయచేయండి. అల్పుడను, ఎన్నిక లేని వాడను, అయోగ్యుడను, నన్ను మరుగుపరచండి. మీరే మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఇంకా మధ్యలో ఎవరు లేవద్దు, లేవడానికి ప్రయత్నం చేయదు. నేను ఎక్కువ సమయం మేము తీసుకోను. ఈ దినాల్లో నేను ఎక్కువగా పని చేయవలసి వస్తున్నది. మరి బలహీనంగా ఉన్నా, అయినా దేవుడు కృప చేస్తున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఏమిటంటే, ఇండియా అంతా సువార్త చేయమన్నాడు. అందుచేత ఆంధ్రాలో కొంతవరకు చేశాను. మొట్టమొదటిగా ఆంధ్రదేశంలో ఫారిన్ సహాయం లేకుండా, ఎక్కడా నాకు సంఘం లేకుండా, ఎవరిని అడగకుండా ఆంధ్రదేశం అంతా క్రూసేడ్స్ జరిపించింది మొట్టమొదటి నేనే. ఆ తర్వాత కొందరు సేవకులు సంఘాలు పెట్టుకుంటూ వెళ్ళారు. అయితే కొంత సమయం నేను ఆంధ్రాలో ఎక్కువగా తిరగడం వలన నా దర్శనం మేరకు నేను పని చేయలేకపోయినా, ఇప్పుడు నాకు 60వ సంవత్సరం వచ్చింది. తమిళ్లో పాడినాను, కన్నడ, మలయాళంలో పాడాను, హిందీలో పాడినాను, అలాగే బెంగాలీ, ఒడియాలో కూడా పాడాను. ఇంకా 6 భాషలో పాడబోతున్నాను. ఇవి పాడి ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో వాళ్ళ భాషలో ఒక పాట పాడి వారికి సువార్త అందించాలని ప్రభు దర్శనం. అందుచేత మొట్టమొదట సౌత్ ఇండియాకి వెళుతున్నాను. మొట్టమొదటి ఢిల్లీలో పెట్టినాను, ఆ తర్వాత ఇప్పుడు మెడ్రాస్ మార్చిలో పెడుతున్నాను. ఇలాంటి పెద్ద సభ. తరువాత మార్చిలోనే ప్రభు చిత్తమైతే కేరళలో చేస్తాను. తర్వాత గోవా, కర్ణాటక ఏప్రిల్లో అయిపోతాయి. అక్కడి నుంచి నార్త్ ఇండియా అంటే ఉత్తర దేశానికి వెళ్తాను. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు శక్తి, బలమునిచ్చి వాడుకునేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక చిన్న పాట మీకు పాడి వినిపిస్తాను, తర్వాత వాక్యం ధ్యానం చేసుకుందాం. నాలో తారే వసించి నన్ను వెదకి
తానే దిగి వచ్చి నన్ను ఎంతో ప్రేమించి నాకై తానే జీవమిచ్చిన ప్రేమ, తన ప్రాణమిచ్చిన ప్రేమ, ప్రాణమిచ్చిన ప్రేమ, తన కలువరి సిలువ ప్రేమ, ప్రాణమిల్లేని ప్రేమ, కలువరి సిలువ ఆమేన్. విలువైన ప్రేమ ఎందరువనే, విలువైన ఎందరువనే, మరువనే, మరువనే. అందరూ చెబుదాం, నేను మరువనే మరువను. చెప్పండి. ఆ జనంలో కూర్చున్న వాళ్ళందరూ స్తోత్రం. నేను మరువనే మరువను. అదే నేను మరువనే మరువను. వెరీ స్తోత్రం. సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, సిలువ ప్రేమ, నా యేసు సరపడని ప్రేమ, గంధము లేని ప్రేమ, నచ్చరపడని ప్రేమ, గంధము ఆదరించిన ప్రేమ, నన్నాదుకున్న ప్రేమ, అదే చెప్పలేదా? ఆదరించిన ప్రేమ, కలువరి సిలువ ప్రేమ, కారణమిల్లేని ప్రేమ, కలువరి వినబడమైన ప్రేమ, నేను మరువనే. ఆ సిలువ ప్రేమ, నా యేసు ప్రేమ, నేను మరువనే மருவம் அந்த சிலுவை அன்று என் இயேசுவின் அன்பை நான் மறக்கவே மறக்க மாட்டேன். நான் மறக்கவே மறக்க மாட்டேன். சிலுவை
का ओ प्रेम, मेरा मसीह का ओ प्रेम, मैं भूल ना भूल सकूं, मैं भूल ना भूल सकूं. కన్నడలో నా మరియనే మరియను, മലയാളത്തിലോ ഞാൻ മറക്കില്ല ഒരിക്കലും. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు. స్తోత్రం. మనము సేవించుతున్న దేవుడు మాట్లాడుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన వినుచున్న దేవుడు, ఆయన జీవించి ఉన్న దేవుడు. స్తోత్రం. ఆ జీవము గల దేవుని నామం ప్రకటించుట కంటే భాగ్యం మరొకటి లేదు. దేవుని యొక్క గ్రంథంలో ఒక మాట రాశాడు. ఆయన గురించినటువంటి గొప్ప స్వార్థ ప్రకటించబడింది. లూకా స్వార్థలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానం. ఈ రాత్రి ఇష్టమైనది ఏమిటో, సమాధానం అంటే ఏమిటో, ఎలాగ మనము సమాధానంతో నింపబడి దేవుణ్ణి కలుసుకుని దేవునితో నడవగలమో కొన్ని సత్యాలు మీతో నేను పంచుకుంటాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుణ్ణి మహింపరచడానికి వచ్చాడు. దేవుని ఎలాగ మహింపరుస్తాడు? దేవుని యొక్క ప్రేమ, దేవుడు ప్రేమై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఎలాగ దేవుణ్ణి మహింపరిచాడంటే, దేవునికి ప్రేమ ఉంటే ఆ ప్రేమ యేసుక్రీస్తుగానే వ్యవహరించాడు. యేసే ప్రేమ. దేవునికి కృప ఉంటే ఆ కృప యేసుక్రీస్తు ద్వారా మనకు బయలుపరచబడింది. స్తోత్రం. కాబట్టి దేవునికి లోబడి దేవుని నామాన్ని ఘనపరిచి దేవుని నామాన్ని మహింపరచడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. మానవుడిని దేవుడు సృష్టించింది ఆయన్ని మహింపరచాలని. కానీ మానవుడు దేవుణ్ణి మహింపరచలేదు, కానీ దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. కారణంగా మానవుడు దొంగ అయిపోయాడు, మానవుడు పతనమైపోయాడు. దేవుడు మానవుని ఎంతగా ప్రేమించాడంటే ఈ సర్వ సృష్టిని కలగజేసి ఈ భూమి మీద అధికారం ఇచ్చి, పక్షులు పశువులు ఈ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి స్వేచ్ఛగా బ్రతకమన్నాడు. స్వేచ్ఛ అంటే మీరు ఇక్కడ కూర్చోవాలంటే ఇక్కడ కూర్చోండి, వద్దనుకుంటే మానేయండి. స్వేచ్ఛ. తినాలంటే తినండి, వద్దనుకుంటే మానేయండి. ఈ పండు తినాలనుకుంటే ఈ పండు తినండి, ఇది వద్దనుకుంటే ఇంకొకటి తినండి. స్వేచ్ఛ అది. స్వేచ్ఛ లేకపోతే మానవుడికి సంతోషం లేదు. అందుచేత మానవుడిని ప్రేమించి దేవుడి స్వేచ్ఛనిచ్చాడు. లేకపోతే ఆట బొమ్మలాగా చేసి కీ ఇస్తే ఆడి ఆగిపోయేటట్టుగా చేయలేదు. అలాగైతే మానవుడికి సంతోషం ఉండదు. మానవుడికి సంతోషం లేకపోతే దేవుని యొక్క ప్రేమకు విలువే. అందుచేత దేవుడు మానవుణ్ణి ప్రేమించి ఈ స్వేచ్ఛనిచ్చాడు. అయితే స్వేచ్ఛ అంటే ఏమిటి? స్వేచ్ఛ అంటే ఊరికనే ఇష్టానుసారంగా జీవించడం కాదు. నేను డాన్స్ చేయగలను, పాడగలను. స్వేచ్ఛ ఉన్నదని వెకిలి వేషాలు వేయడానికి నాకు స్వేచ్ఛ లేదు. ఈ పాటలో కానీ ఈ డాన్స్లో కానీ ఒక క్రమం ఉన్నది. సృష్టిని చేసి మానవునికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. అదే సమయంలో ఆ స్వేచ్ఛకు ఒక క్రమం ఇచ్చాడు, ఆర్డర్ ఇచ్చాడు. ఏమిటి ఆ క్రమము? ఏమి ఆ ఆర్డర్ ఏమిటి?
సృష్టిలో స్వేచ్ఛనిచ్చాను, ఇవన్నీ మీరు తినండి, దీనంతటిని అనుభవించండి, మీరు సంతోషంగా ఉండి నన్ను మహింపరచండి, నన్ను స్తుతించండి. అయితే క్రమం ఏమిటి? ఇదిగో ఈ పండు తినవద్దు. క్రమం పెట్టాడు. పెట్టినప్పుడు మానవుడు స్వేచ్ఛ ఉన్నది కనుక ఈ క్రమాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. స్వేచ్ఛ అంటే ఒకటి చేయొచ్చు లేక మానొచ్చు, వాడి చేతిలో ఉంది. కాబట్టి ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుని ఆ యొక్క పండును తినేశాడు. ఎట్లా తిన్నాడు? వీడికి ఎలాగ ప్రేరేపణ వచ్చింది, ఇది ఎలాగ జరిగింది అని మనం తెలుసుకుంటే సత్యం ఏమిటంటే, సాతానుడు మన సహోదరి అయిన అవ్వతో మాట్లాడాడు. ఆడవాళ్ళు చాలా బలవంతులని బైబిల్ గ్రంథంలో లేదు, భయంకరమైన బలహీనులు అంటారు. అందుచేత ముందు సైతాను వాళ్ళ ద్వారా వస్తాడంట, రికమెండేషన్. సైతాను ఏం చెప్పాడు తెలుసా? సాతాను అవ్వగారికి దేవుడికి ఏమి తెలియదని చెప్పలే, దేవుడి మాట మీరు వినొద్దని చెప్పలే, దేవుడు మంచివాడు కాదు అని చెప్పలే, దేవునికి ఎదురు తిరగండి అని చెప్పలే. చాలా చక్కగా న్యాక్గా చెప్పాడు. ఏంటో తెలుసా? ఇది నిజమా నిజమా అనేసరికి ఒక కళ్ళు పోయినాయి. దేవుని మాటను అనుమానించేవాడికి కళ్ళుండవు, గుడ్డివాడు. అందుచేత యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగజేశారు. దేవుని మాటలు నమ్మనప్పుడు గుడ్డివాడు, చీకటిలో ఉన్నాడు. సృష్టి కనబట్టలేదు, దేవుడు కనబట్టలేదు, ఆయన మహిమ కనబట్టలేదు, ఆ పండు ఒకటే కనబడుతుంది. దేవుని యొక్క బిడ్డ, అనుమానించేవాడికి కళ్ళుండవు. కొంతమందికి పురుషులకి అనుమానం ఉంటుంది, ఆడవాళ్ళ మీద అనుమానం పడుతుంటారు. ఆ అనుమానం అంటే అన్నం తింటే వాడికి అనుమానం, తినకపోతే అనుమానం, తల దువ్వితే అనుమానం, దువ్వకపోతే, నవ్వితే అనుమానం, ముఖం ముడుచుకుంటే అనుమానమే. అనుమానం అనేది చీకటి. దేవుని మాటను నమ్మని వాడు చీకటిలో ఉన్నాడు. చూచుటకు రమ్యముగా ఉన్నది నేత్రాశ, తింటే భలేగా ఉంటుంది శరీరాశ, తిన్న తర్వాత గొప్పవాళ్ళు అయిపోతాం జీవపుడంబము. ప్రతి మానవుడు నేత్రాశతో, శరీరాశతో, జీవపుడంబముతో దేవుని యొక్క మాటను మీరి చీకటిలో వెళ్ళి, దేవుని మాటను మీరిన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకు జీవిస్తున్నాడో వాడికి తెలియదు, ఎక్కడికి వెళ్తాడో వాడికి. యేసుప్రభు అందుకే అంటాడు, నేను వెలుగయ్యున్నాను. నేను వెలుగయ్యున్నానన్న దానికి సాక్ష్యం ఏమిటంటే, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు, నేను చనిపోతానని నాకు తెలుసు, తిరిగి లేస్తానని నాకు. గురి ఉన్నవాడు, వెలుగులో ఉన్నవాడు, తాను ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పగలడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నేను చెప్పగలను, నేను ఎక్కడికి వెళ్తున్నానో నేను చెప్పగలను, ఇప్పుడు ఎక్కడున్నానో నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా తల్లి పాపమునందే నన్ను గర్భము, నేను పాపములో పుట్టి పెరిగినవాడు. అయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని ఆయన మహాసంకల్పమును బట్టి ఆయన కుమారుణ్ణి పంపించి నన్ను విమోచించాడు. ఇప్పుడు నేను చచ్చిపోతాను. చచ్చిపోతాను అంటే కొంతమంది బాధపడతారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. దండిగా ధనమున్నాను, ఒక బండితో వెండున్నాను, బంధువులు వేలున్నాను,
నీ బొందె బూడెదవును ఉండిపోదు జీవితం ఇలాగెప్పుడు ఉండదది ఊడునది ఒరే తమ్ముడు ఉండిపోదు జీవితం ఇలాగెప్పుడు దండిగా ధనమున్నను ఒక బండితో వెండున్నను బంధువులు వేలున్నను నీ బొందె బూడిదైపోతుంది అందమే నీకున్నను అతి అందమౌ ఆలున్నను కొట్లలో పసిడున్నను నీ కట్టె కాటెదైపోతుంది అందగాడా అందగత్తి అందంగా ఉన్నవాళ్ళు పూర్వ దినాల్లో చక్కగా నడిచేవాళ్ళు వాళ్ళు చూస్తుంటే ముచ్చట అయ్యేది చిన్న బిడ్డ చెల్లిలాగా తల్లిలాగా కనిపడేవాడు ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళు నడకే మారిపోయింది ఏందో మాట చూసి నిక్కసిన బెసిలేదు మరి తెలుగు మరి ఇంగ్లీషు దిక్కువాలి మాండ నాకు అర్థం కాదు కిచెన్కి వచ్చేసినట్లు వచ్చేసినట్లు అందం ఉందని అతిశయపడి పక్క మరణం వస్తుంది మరణం వచ్చినప్పుడు మరణమా నా అందము చూడు అంతే నాన్ సెన్స్ నడువు అంటుంది అందమే నీకున్నాను అతి అందమవు ఆలున్నాను కొట్లలో పసిడున్నాను నీ కట్టె కాటిదవునన్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటకారివైనా సిపాయివైనా కసాయివైనా బికారివైనా ఏకాకివైనా ఏనాటికైనా ఈ కాయము మాయమగుతే దేవుని యొక్క బిడ్డ బలవంతుడిని అనుకుంటున్నావు ఒకసారి ఒక ఆయన నా మీదకి లేచాడు వాక్యం చెప్తున్నా మాస్టర్ గారు జాగ్రత్తగా మాట్లాడన్నాడు వాయమో బాబు ఆగండి అన్నా కొంచెంసేపు వాక్యం చెప్తున్నా మళ్ళా లెగిస్తున్నాడు ఏం చెప్తున్నా ఏమంటున్నాడు నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద హీ వాస్ నాట్ హ్యాపీ విత్ దాట్ నేను అన్నాను అయ్యా నన్ను దేవుడు రక్షించుకున్నాడు నేను యేసుని గురించి చెప్పే క్రమంలో కొన్ని ఉదాహరణలతో మాట్లాడుతున్నాను అది మీరు అపార్థం చేసుకోవచ్చు మీరు అపార్థం చేసుకుంటే నన్ను ఏం చేస్తారో నాకు తెలుసు కానీ ఒక మనవి చేస్తున్నాను దేవుడు నన్ను పిలిచిన రోజునే ఇలాంటి వాటన్నిటికీ సిద్ధపడి ఉన్నానని మీరు జ్ఞాపకం చేసుకోమన్నా దేవుని యొక్క బిడ్డ నేను ఎక్కడికి వెళుతున్నానో నాకు తెలుసు స్తోత్రం ఈ రాత్రి ఇక్కడ నన్ను ఒకవేళ చంపితే నేను ఇక్కడ లేకుండా పోతాను కానీ నేను ఇంకొక చోటకు వెళ్ళి పాటలు పాడుతుంటాను స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా దేవుని యొక్క బిడ్డ ఇది మా ఊరు అన్నాడు ఆ ఊర్లో లేకుండా పోయినాడు ఏదిరా నీ ఊరు ఆ ఎదురు తిరిగిన వ్యక్తి తను ఒకే ఒక కుమారుడు 20 సంవత్సరాల వయసు కుమారుడు చనిపోయినాడు సంవత్సరం తిరక్క ముందే తను కూడా చనిపోయినాడు వాళ్ళు నన్ను అన్నందుకు చనిపోయారని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోయారని నేను దుఃఖపడుతున్నా దేవుని యొక్క బిడ్డ మరణమైన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా లేకపోతే నువ్వు చీకట్లో ఉన్నావు చీకట్లో ఉన్నవాడికి ఎంత మంచి చేయాలని ఆశపడతాడు ఇప్పుడు కరెంట్ తీసేస్తే ఎక్కడున్నవాడు అక్కడే కూర్చొని భయపడుతుంటారు లేవలేరు లేద్దామంటే భయం ఎవరికి తగలుతామో ఎవరు వచ్చి పడిపోతారు ఎదుటిన్నవాడు ఎవడో తెలియదు ఎదుటిగా ఉన్నది అక్కో తెలియదు చెల్లో తెలియదు బాగున్నావా అక్క అని కళ్ళల్లో పడుస్తుంది కాసిన మంచినీళ్ళు అక్క అంటే మీద పడేస్తుంది ఇది చీకటి ప్రభావం మంచి చేయాలనుకుంటున్నాడు మానవుడు కానీ మంచి చేయలేకపోతున్నాడు
జాగ్రత్తగా జీవించాలనుకుంటున్నాడు, కానీ జాగ్రత్తగా ఉండలేకపోతున్నాడు. దేవుని యొక్క బిడ్డ, చీకటిలో ఉన్న మానవుడికి వెలుగు ఎక్కడున్నది? విద్యలో ఉన్నదా? విద్య లేనివాడు ఎంత పశువు అన్నాడు. మరి విద్య ఉన్నవాడు ఎంత పశువు? నేను ఎంఏ చదువుదామని ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాను. ఎంఏ చదివితే ఈ లేని వాళ్ళందరినీ ఉద్ధరించాలి, లేబర్ ఆఫీసర్ అయిపోవాలి, ఏదో చేయాలనుకున్నాను. ఎంఏ చదివి ఏదో చేద్దాం అనుకున్నాను. నన్ను ఒక నాయకుడిగా చేశారు. ఎంఏ చదివితే అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, పిహెచ్డి చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకోవచ్చు. వాళ్ళ జ్ఞానం ఉంది, తెలివి ఉంది, వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడతారు. నేను ఇంగ్లీషు నేర్చుకోవాలనుకున్నా. ఇంగ్లీష్ స్పీకింగ్, కమింగ్, గోయింగ్, మార్నింగ్, ఈవినింగ్. అక్కడికి వెళితే వాళ్ళు ప్రొఫెసర్లు ఎట్లున్నారో, ఆ పిహెచ్డి వాళ్ళు ఎట్లున్నారంటే పొన్నూరు బస్ స్టాండ్లో జేబులు కత్తిరించేవాడు కంటే దరిద్రంగా. అది వాళ్ళకి కుల భేదం ఉంది, వాళ్ళకి అంటరానితనం ఉంది, వాళ్ళు ప్రాంతీయ భేదం ఉంది. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారు, వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు మనుషుల్ని పీడించుకు తింటున్నారు. మరి వీడి చదివేమైపోయింది? ఇవాళ చదువు లేకుండా ఉన్నారా ఎవరన్నా? డాక్టర్లకు చదువు లేదా? లాయర్లకు చదువు లేదా? రాజకీయ నాయకులకు చదువు లేదా? విద్య ఉన్నది, కానీ డాక్టర్లు ఎంతో గొప్ప వాళ్ళుగా చదివారు, కూలివాడి కడుపు కొట్టుకు తింటున్నారు. పిల్ల ప్రసవించుతుందంటే భయం అయిపోయింది తల్లిదండ్రులకి. మొదటి కాన్పు, రెండో కాన్పు తల్లిదండ్రులే చేయాలంట. వాడు ఎంత ఉద్యోగం చేసి యుద్ధాలకు ఉంటాడు, కానీ ₹1 ఖర్చు పెట్టు. దున్నపోతు, లచ్చలేని మళ్ళా మీ ఇంటికాడికి వెళ్ళగా సిగ్గుమాలి మళ్ళా. చదువుకున్న కుక్క దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. జ్ఞాని ఏమయ్యాడు? రాజకీయవేత్తలంతా ఎంతో మంది దేశాన్ని ఎందుకు దోచుకుంటున్నారు? తెలివిలేక, చదువులేక. చీకటిలో ఉన్న మానవుడు విద్య వలన చీకటి పోదు. జ్ఞాని ఏమాయను? శాస్త్రి ఏమాయను? ఈ లోకపు తర్కవాది విద్యలో వెలుగు లేదు. విద్య చదివినంత మాత్రాన హృదయంలో ఉన్న చీకటి పోదు. లూకా సువార్తలో, యోహాను సువార్తలో నిజమైన వెలుగున్నాడు. స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వెలుగు? ఈ వెలుగు భూమి ఆకాశములు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక అంటే ఆ పలుకే వెలుగైపోయింది. ఆ వాక్య సర్వ సృష్టిని కలగజేసింది. ఆ వాక్య జీవవాక్కు, ఆ వాక్య సర్వ సృష్టిని కలగజేసిన జ్ఞానవాక్కు, ఆ వాక్య వెలుగైన వాక్కు. ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. ఆ వెలుగు ఈ లోకములో ప్రకాశించుతున్నది, కానీ లోకము దానిని గ్రహించలేదు. ఈ వెలుగు వాక్యమయున్న వెలుగు. అనేకులు వాక్యాన్ని చదివారు, కానీ వాళ్ళకి వెలుగు రాలేదు. గాంధీ గారు వాక్యం చదివి యేసుని వెంబడించాడు. ఎంతవరకు? కొన్ని విషయాల వరకు. దేవుని వాక్యాన్ని ఉపయోగించుకున్నారు, కానీ యేసుని వారు నమ్మిన వారు కాదు. యేసుని వెంబడించేవాడంటే విశ్వాసంతో వెంబడిస్తాడు. విశ్వాసంతో వెంబడించేవాడు
జీవము గలవాడు, నీతి గలవాడు. యేసు యేసు అంటాడు, చచ్చిపోతాడు. కానీ గాంధీ గారు రామ రామ అంటే చచ్చిపోయాడు. వారు యేసుని ఎరగరు. వాక్యాన్ని చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాక్యం విన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాక్యమును బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. వాక్యము చదివితే జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు. పాత నిబంధన యేసు వైపు నడుస్తున్నది, క్రొత్త నిబంధన యేసు నుంచి ఆరంభమవుతుంది. మేధావి అనేవాడు ఎవడైనా ఇండియాలో ఉంటే, ఎక్కడైనా ఉంటే, బైబిల్ చదవని వాళ్ళు కాదు వాడు. అయితే బైబిల్ చదివి దేవుని ప్రేమిస్తున్నారా, యేసుని ప్రేమిస్తున్నారా? ఎలాగ ప్రేమిస్తున్నారు? మనసుతోనే ప్రేమిస్తున్నారు. మనసుతో ప్రేమించడం అంటే వాళ్ళకి పాండిత్యం పెరిగిపోయింది, జ్ఞానం పెరిగిపోయింది. క్రైస్తవులు దేవుని ఎలాగ ప్రేమిస్తున్నారు? హిందువులు యేసుని ఎలాగ ప్రేమిస్తున్నారు? హిందువులు బైబిల్ గ్రంథం చదివి యేసుని గురువు అన్నారు. అంబేద్కర్ బైబిల్ చదివి యేసుని సంఘ సంస్కర్త అన్నాడు. కార్ల్ మార్క్స్ బైబిల్ చదివి యేసు ప్రభు కూడా ఒక విప్లవకారుడు అన్నాడు. ముస్లింలకు ప్రవక్త అంటున్నాడు. అయితే యేసు అంటే ఎవరు? ప్రవక్త మాత్రమేనా? గురువు మాత్రమేనా? సంస్కర్త మాత్రమేనా? విప్లవకారుడు మాత్రమేనా? గుడ్డి వాళ్ళంతా ఏదిగిరి చూద్దామని వెళ్ళారంట. ఒకడు పోయి కాళ్ళు పట్టుకుని, ఏనుగంటే ఏమి లేదురా, కంబమాల ఉంటుంది అన్నాడు. ఒకడు చెవు పట్టుకొని, ఏనుగంటే శాటలాగా ఉంటుంది అన్నాడు. ఒకడు పొట్ట మీద చేసి ముద్దులాగా ఉంటుంది అన్నాడు. ఆడు ఒక ముద్దు. ఏనుగంటే గుడ్డోళ్ళు ఎట్ట చెప్తారు? గుడ్డివాడు ఏనుగు గురించి ఎట్ట చెప్తారండి? ఏనుగు ఎట్లా ఉందో వాడు చెప్పాలంటే వాడు కళ్ళు తెరవబడాలా, కన్నులు తెరవబడాలి, వెలుగులోకి రావాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి, భూమి మీద తనకిష్టమైన వారికి సమాధానము. దేవుని యొక్క బిడ్డ, దేవునికి ఇష్టమైన వారు ఎవరు? ఏదేను వనములో మానవుడు తప్పిపోయి దేవునికి వీపు చూపించి దేవుడు ఎవరో తెలియని స్థితికి స్థితికి వచ్చేసి కొన్ని తరాలు దాటిన తర్వాత దేవుడు ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ మానవుడికి దేవుడు అంటే భయం ఉంది, దేవుడు తెలుసుకోవాలని ఆశ ఉంది. కారణం ఏమిటంటే దేవుని బీజం మానవులో ఉన్నది, కానీ దేవుడు ఎవరో తెలియదు. మానవుడు ఎప్పుడూ ఆదిలోనే తప్పిపోయాడు. దేవుడు ఎవరో తెలియక, దేవుడి మీద ప్రేమ ఉంది, దేవుని ఆరాధించాలని ఆశ ఉంది, దేవుడు ఎవరో తెలుసుకోవాలని మానవునికి చాలా పిచ్చి ఉన్నది. మ్యాన్ ఈస్ బేసికలీ రిలీజియస్. మానవునికి దేవుని మీద ఆశ ఉన్నది, కానీ దేవుడు ఎవరో తెలియదు. అందుకని దేవుడి మీద ప్రేమ చావక, దేవుడు ఎవరో తెలియక మానవులే దేవుళ్ళని చేసేసుకున్నారు. మట్టి దేవుడు, ఇనప దేవుడు, ప్లాస్టిక్ దేవుడు, బంగారం దేవుడు, ఎవరికి దోషింది వాడు. యేసు ప్రభు మనుషులు చేసిన దేవుడు కాదు. ఆయన జీవము గల దేవుడు. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ, చీకటిలో ఉన్న మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక, ఏమవుతాడో తెలియక భయపడిపోతున్నాడు. తెలియని వాడికి భయం, చీకట్లో ఉన్న వాడికి భయం, కళ్ళు లేని వాడికి భయం, చనిపోతే ఏమవుతామో భయం,
చనిపోతే కళ్ళు కనపడవు, చీకట్లో పొరుగురు వెళ్ళాలంటే భయం, అందుకని ఎవరు చచ్చిపోవద్దు. సావంటే కోపం. మాకు ముసలిది ఉంది 80 ఏళ్ళు, చచ్చిపోయింది. నువ్వు చచ్చిపోతావే అన్న ఒక రోజు, అందే నువ్వు సావరాదు అంటారా. దానికి సావు అంటే ఎంత కోపం, కానీ చచ్చిపోయింది. చచ్చిపోవటం అంటే భయపడుతున్నావు ఎందుకు? ఒక పిల్లోడు చచ్చిపోయాడు, అందరూ ఏడుస్తున్నారు, ముసలిది కూడా ఏడుస్తుంది మంచి స్టాండర్డ్గా, నా కొడుకో నా కొడుకో, నన్నన్నా తీసుకోపోయావా దేవుడో. వీడు ఈ ఏడుపు భలే ఏడుస్తుంది కదా. మనం వీడు చచ్చిపోయి దేవుడి దగ్గరికి పోతే దేవుడు అన్నాడు, అరే నీ గురించి ముసలిది బాగా ఏడుస్తుంది, నువ్వు వెళ్ళిపోయి ఎవరన్నా పంపు నీ బతికి అన్నాడు. అంతే, వీడు బతికిపోయినాడు. బతికితే అప్పుడు నాయనమ్మ ఏడుస్తుంది స్టాండర్డ్గా. వీడు బతికేసరికి నా కొడుకో బతికేవాడు. నాయనమ్మ దేవుడి దగ్గరికి వెళ్తాను, నీ ఏడుపిని ఆయనకి జాలేసి నన్ను పంపించేశాడు, మరి నా బదులు ఎవరైనా పంపమన్నాడు, నువ్వు వెళ్తావా అన్నాడు. అంటే అది అంటదంటా, నేను చచ్చిపోతే తాతకు భోగ ఎవరు పెడతారయ్యా. దేనికి బిడ్డ, మనుషులకి మరణం అంటే ఎంత భయము, మరణం అంటే భయం అయిపోయి ఎట్టగొట్ట బతకాలని కనపడిన వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాడండి మనిషి. కుక్కకు గరితే సస్తమని కుక్కకి నమస్కారం, పాము గరితే సస్తమని పాముకి నమస్కారం, వాన రాకపోతే సస్తమని వానకు ఒక నమస్కారం. అస్థిరమైనది లోకదారి నమ్మక, పరలోక దారి వెదకండు భోజనులారా. అస్థిర ఇంత తిరిగే ఊరకు చూసి గైరమ్మ తల్లి అందురేరా భోజనులారా. ఇంత మనిషి ఎంత పిచ్చోడైపోయాడు, దేవుడికి దుఃఖం అయిపోయింది. నేను వాళ్ళని ఎగతాళి చేయట్లేదు, కానీ నా యేసు ఏడుస్తున్నాడు అన్న చూసని చెప్తున్నా. ఎవరికి నమస్కారం చేయాలో తెలియట్లే. నత్తోడు నమస్కారం చేశాడు. ఇన్స్పెక్టర్ గారు వస్తున్నాడు, ఇన్స్పెక్టర్ గారికి నమస్కారం చేయబోయి వీడు నత్తి ఆగిపోయింది, తన్నిందాడ ఊ అంటున్నాడు. వీడు ఊ అనేసరికి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయినాడు, వీడు పీరుకు నమస్కారం చేశాడు. ఎవరికి నమస్కారం చేయాలి? చీకటి. కనుక దేవుని యొక్క బిడ్డ యేసు ప్రభు ఏం చేస్తాడు? మరణం లేకుండా చేస్తాడా? మరణాన్ని తప్పిస్తాడా? కాదు. కానీ యేసుక్రీస్తు మనకు మరణ భయం లేకుండా చేస్తున్నాడు. స్తోత్రం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మరణ భయం లేదు, నాకు మరణ భయము. సర్వోన్న పడ్డవాడ కులము అన్నావా, కూడు లేక సచ్చావా, నిన్నేనన్నో యేసయ్యా పిలిచిన నిన్నేనక్క, నిన్నేనన్నో. అరే తాగుబోతు అయినోడా, సగదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా, అల్లరి పాలైనోడా, చెట్ల దాకలాడిను చల్లకుండా పోయినోడా, నిన్నేనన్నో యేసయ్యా నిన్నేనన్నో, అరే నిన్నే
తిప్పేటోడా, వడ్డీలకు తిప్పుతున్నారా సిస్టర్సో? వడ్డీలకు తిప్పామంటే దాములు చచ్చిపోతావు. తిప్పి 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 తిరిగిపోతావు. యేసయ్య వడ్డీ ఇస్తాడు, నువ్వు వడ్డీలు తిప్పక్కల. యేసు నీకు వడ్డీ ఇవ్వబోతున్నాడు. స్తోత్రం. చావైతే ఎంత లాభం? నువ్వు 50 ఏళ్ళు 60 ఏళ్ళు జీవిస్తావు దేవుని కోసం. కానీ యేసయ్య ఇచ్చే వడ్డీ ఎంతో తెలుసా? నువ్వు యుగయుగాలు లెక్క పెట్టుకున్న తరగదు. స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఇది తరగని లాభం. యేసు వడ్డీ తీసుకునేవాడు కాదు, వడ్డీ కాసులు కాదు. ఆయన కృపగల దేవుడు. స్తోత్రం. ఆయన కృప శాశ్వతమైనది, ఆయన కృప ఉన్నతమైనది. దేవుని యొక్క బిడ్డ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. మరణ భయం లేని మనకు ఎక్కడికి వెళ్ళినా మనం దేవుణ్ణి మహింపరుస్తాం. స్తోత్రం. రాజుల ఎదుట దేవునికి మహిమ, అధికారుల ఎదుట దేవునికి మహిమ, అన్యుల ఎదుట దేవునికి మహిమ. దేవుణ్ణి మహింపరిచే వాళ్ళం మనం. అయితే భూమి మీద ఇష్టమైన వారికి సమాధానం, భూమి మీద సమాధానం లేదు, శాంతి లేదు, ధనమున్నా ఏమున్నా సమాధానం లేదు. అయితే దేవుడు సమాధానం ఇస్తానంటున్నాడు. ఎవరికి సమాధానం? ఇష్టమైన వాళ్ళకి సమాధానం. ఇష్టమైన వారు ఎవరు? పొన్నూరు వారా, నిడుపురాలు వాళ్ళ, లేకపోతే పెంతుకోస్తు వాళ్ళ, లేకపోతే భక్త సింగ్ వాళ్ళ, లోదరన్సా, బ్రదరన్సా? మరి ఏ అంశు? ఎవరు? ఎవరికి వాళ్ళే మేమే వెళ్ళిపోతాం డైరెక్టర్గా. పరలోకంలో ఈ డినామినేషన్స్ లేవు, కులాలు అంతకంటే లేవు. క్రైస్తవులకు కులం లేదు. మనం ఎవరం? అనేకులం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డ, దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం కావాలి. విశ్వాసాన్ని గురించి 2 మాటలు చెప్తాను. విశ్వాసం అంటే ఏమిటి? ఒక ఆయన అన్నాడు, విశ్వాసము ఎంతైతే సరిపోద్దు సార్ అన్నాడు. వాడికి ఏం అర్థమైందో నాకు తెలియదు. ఎంత కావాలా? విమానం వెళ్తుంది ఆకాశంలో, ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. పైలట్ అనౌన్స్ చేశాడు, ఇంకా 5 నిమిషాల్లో విమానం కూలిపోతుంది. ఎవరికి వాళ్ళే బెల్టులు తీసేసి ఆ పారాసూట్స్ కట్టుకుని దూకేసేయాలా. దూకేస్తే ఒక గొడుగులాగా పరుచుకుంటుంది. మెల్లగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ దిగుతారు, భూమి మీద బతుకుతారు. అనౌన్స్మెంట్ అయిపోయింది. 5 నిమిషాల్లో ప్లేన్ పడిపోద్ది, మంటలు వచ్చేస్తాయి, చచ్చిపోతారు, ఎవడు కనపడ్డు. కాబట్టి దూకేయండి. కట్టుకున్నారు, పారాసూట్ కట్టుకున్నారు. 2 నిమిషాలు అయిపోయింది, ఇంకా కట్టుకుంటున్నారు. 3 నిమిషాలు అయిపోయింది, ఇక దూకాలి. దూకాలంటే ఇప్పుడు ఎంత విశ్వాసం కావాలి? విశ్వాసం తెచ్చుకుంటాం. అప్పుడు దూకట్లా ఎవరు? 10 ఏళ్ళ నుంచి వాక్యం వింటున్నారు. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 70 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా దూకట్లా. దేవుని యొక్క బిడ్డ, ఎక్కడికి వెళ్తున్నావు? ఏ ఊరు వెళ్తున్నా? ఒకడు అన్నాడు నేను మెడ్రాస్ అన్నాడు, ఇంకొకడు అన్నాడు నేను ఢిల్లీ అన్నాడు,
ఒకే ట్రైన్లో ఇద్దరు ఆ మాట చెప్తున్నారు. పైన అడిగితే ఢిల్లీ అన్నాడు, కింద అడిగితే మెడ్రాస్ అన్నాడు. వాడు ఏం చేశాడు, ఢిల్లీ వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి బండి ఎక్కి ఢిల్లీ వెళ్తున్నాను అనుకుంటున్నాడు వాడు. అయ్యో ఇది మెడ్రాస్ పోతుందా, ఢిల్లీ వెళ్తా